హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు హై ఫ్రెష్ నుంచి మీకు ఒక టవర్ ఎయిర్ కూలర్ అయితే ఈ రోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో చూస్తున్నారు కదా, నా పక్కన ఉంది బాక్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో టోటల్ గా ఇది టవర్ టైప్ అయితే ఉంటుంది, ఎయిర్ కూలర్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మామూలుగా మీకు కూలర్స్ అయితే ఉంటాయి కదా, వాటిల్లో మీకు డెజర్ట్ కూలర్స్ అని చెప్పి, పర్సనల్ కూలర్స్ అని చెప్పి అవి మీకు చాలా లార్జ్ సైజ్ ఉంటాయి అండ్ అలాగే మనం ఈజీ టు క్యారీ ఉండవు అండ్ అలాగే డిఫికల్ట్ గా ఉంటాయి మీకు మేనేజ్ చేసేదానికి. ఇది వచ్చేసి టవర్ ఎయిర్ కూలర్. టవర్ లో కూడా చాలా స్లిమ్ గా మీకు అయితే కనిపిస్తూ ఉంటది. సో స్లిమ్ అండ్ స్లీక్ గా చాలా మంచి ఎయిర్ కూలర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటది చూడడానికి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం తీసుకురావడం అయితే జరిగింది. ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఏమేమి ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తుంది టోటల్ గా అయితే ఈ రోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఇది వచ్చి స్మార్ట్ తో వస్తుంది, రిమోట్ కంట్రోల్ ఉంటుంది అండ్ అలాగే టచ్ కంట్రోల్ కూడా మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ అలాగే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయి టోటల్ గా అయితే మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. మన ఫ్రేమ్ లో కూడా సరిపోవట్ల బాక్స్ పొడుగ్గా ఉంటుంది ఎందుకంటే టవర్ కాబట్టి. సో టోటల్ గా అన్బాక్సింగ్ చేసి ఏమేమి కంటెంట్స్ వచ్చాయో ఒకసారి అయితే చూపిస్తాం. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, 2 స్టాండ్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే మీకు వాటికి స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. సో వీటిని ఫిట్ చేసి మీరు స్క్రూలు వేసారంటే ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. సో స్టాండ్ కూడా చాలా మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. స్క్రూ డ్రైవర్ ఇచ్చారు అండ్ అలాగే ఎక్స్ట్రా స్క్రూస్ ఇచ్చారు అండ్ అలాగే రిమోట్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అండ్ అలాగే ఐస్ బాక్సెస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో స్టాండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అంతా మీకు కాంపోనెంట్స్ అన్ని చూపించారు. కింద ప్లేట్ కానివ్వండి అండ్ అలాగే ఐస్ ప్యాక్స్ అని చెప్పి ఒక 4 అయితే వేస్తారు. వాటిని మనం ఆటోమేటిక్ గా ఐస్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాటిని దీంట్లో వేసుకుంటే ఆటోమేటిక్ గా కూల్నెస్ గా మీకు వాటర్ అయితే కూల్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా చిల్నెస్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ నాకు దీంట్లో నచ్చింది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అసలు. సో ఒక చిన్న బాక్స్ టైప్ మీకు కనిపిస్తుంది కానీ సో చాలా వర్త్ అయితే దీంట్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటది. సో ఇన్నర్ గా మీకు దాని ఫంక్షనింగ్ కానీ ఆపరేషన్ కానీ చాలా ఎక్సలెంట్ గా మీకు అయితే కనిపిస్తూ ఉంటది. బట్ నార్మల్ గా మీరు చూసుకుంటే చాలా కాంపాక్ట్ సైజు, అసలు ఒక చిన్న డబ్బా లాగా ఉంటది అంతే. కానీ లోపల చాలా వర్త్ అయితే ఉంటది మీకు. సో ప్రైస్ తగ్గ వర్త్ అయితే మీకు అయితే అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్ దీనిలో డిజైన్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ వచ్చేసి మీకు ఇట్లా ఒక 6 ఇంచ్ పైప్ కానీ 10 ఇంచ్ పైప్ కానీ ఎంత సైజ్ ఉంటుందో అంతే సైజ్ ఉంటుంది. చాలా కాంపాక్ట్ సైజు. సో ఫస్ట్ థింగ్ ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీనికంటూ సపరేట్ గా మనం ఏమి సపరేట్ గా ఫ్యాన్ అంత స్పేస్ కూడా ఇది తీసుకోదు. చాలా చిన్నది, చాలా కాంపాక్ట్ గా చిన్నదిగా ఎక్కడైనా మనం యూజ్ చేసుకునేటట్టు అయితే దీని అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీని గ్రిల్ చూసుకుంటే మీకు సో చాలా ఎలిగెంట్ లుక్ తో, చాలా సింపుల్ గా క్లాసిక్ లుక్ తో మీకు అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు ఒక మెష్ అయితే ఇచ్చారు. సో ఫిల్టర్ లాగా మీకు ఏసీకి ఎలా ఫిల్టర్ ఉంటుందో కూలర్ కూడా మీకు మెష్ అయితే ఫిల్టర్ ఇచ్చారు. సో దీనిలో నుంచి ఏదైనా డస్ట్ లోపలికి పోకుండా అక్కడ హనీ ప్యాడ్ దాకా రీచ్ అవ్వకుండా ఇక్కడ మీకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే డస్ట్ లోపలికి పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మనం తీసి ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. 2 స్క్రూస్ ఉంటాయి, వాటిని తీసేసి క్లీన్ కూడా మీరైతే చేసుకోవచ్చు. లోపల హనీ కుంప్యాడ్ ఇచ్చారు. సో ప్రతి కూలర్ ఇచ్చేలాగా హనీ కుంప్యాడ్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిజైన్ పరంగా అయితే నో ప్రాబ్లం. సో బాగుంది డిజైన్ అనేది. చాలా సింపుల్ గా చాలా ఎక్సలెంట్ గా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. దీనిలో ఫ్యూచర్స్ చూసుకుంటే మీకు చాలా ఫ్యూచర్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక స్మార్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికి రిమోట్ కూడా ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో టచ్ కంట్రోల్ తో మీకు అయితే రావడం జరుగుతుంది. సో మీకు టాప్ లో వచ్చేసి టచ్ స్క్రీన్ అండ్ బ్లాక్ థీమ్ తో మీకు అయితే రావడం జరుగుతుంది. ఎల్ఈడి డిస్ప్లే కూడా మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది అండ్ అలాగే స్పీడ్ కంట్రోల్స్ 3 కంట్రోల్స్ మీకు అయితే చూడడానికి ఉంటాయి అండ్ అలాగే కోల్డ్ ఆప్షన్ ఉంటుంది. సో దీని ఆన్ చేశారంటే ఆటోమేటిక్ గా వాటర్ సర్క్యులేట్ అయ్యి కూల్ ఎయిర్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ బటన్ మీకు సపరేట్ గా అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ అలాగే స్వింగ్ ఉంటుంది. సో 70 డిగ్రీస్ స్వింగ్ అయితే అవుతా ఉంటుంది. సో దీనిలో మోటార్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఆ మోటార్ ద్వారా ఇక్కడ మొత్తం బాడీ అంతా రొటేట్ అయ్యి 70 డిగ్రీస్ రొటేట్ అయ్యి మొత్తం ఎయిర్ ని త్రో చేస్తా ఉంటది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకైతే స్పీడ్ కూడా స్వింగ్ కూడా మీకు అయితే వర్క్ అవుతా ఉంటది. అండ్ నెక్స్ట్ అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మోడ్స్ అయితే ఉంటాయి. సో మీకు స్మైల్ మోడ్ అని చెప్పి, నైట్ మోడ్ అని చెప్పి అండ్ అలాగే వింటర్ మోడ్ అని చెప్పి ఇలా మోడ్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఒకవేళ మీరు హ్యాపీ అలా మోడ్ లో పెట్టారనుకోండి, అప్పుడు మీకు కంటిన్యూస్ గా ఫ్యాన్ రన్ అవుతా ఉంటది. నార్మల్ కూలర్ లాగైతే వర్క్ అవుతా ఉంటుంది. నైట్ మోడ్ లో ఏంటంటే ఆగి వర్క్ అవుతా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మనకు చిల్నెస్ రాకుండా అండ్ అలాగే ఒకవేళ ఏసీ వేసుకుని మనం దీన్ని యూజ్ చేసాం అనుకోండి, అలాంటి టైంలో ఎక్కువ కూలింగ్ రాకుండా ఇది కంట్రోల్ చేస్తా ఉంటది. సో ఫ్యాన్ స్పీడ్ ని
అప్పుడు మీకు ఆటోమేటిక్ గా బెటర్ ఫీలింగ్ అయితే మీకైతే కలుగుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక ఫీచర్ చూసుకుంటే మీకు టైమర్ ఉంటుంది. సో మీకు 12 అవర్స్ టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఎంత టైం ఆన్ అవ్వాలి, ఎంత టైం ఆఫ్ అవ్వాలని చెప్పి ఈజీగా దీంట్లో అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అన్ని కంట్రోల్స్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు రిమోట్ లో కూడా చాలా కాంపాక్ట్ డిజైన్ అండ్ అలాగే చిన్న రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి బటన్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఆన్ ఆఫ్ బటన్ కానీ, టైమర్ కానీ, స్వింగ్ కానీ, కూల్ కానీ, మ్యూట్ కానీ, స్పీడ్ కానీ అన్ని కంట్రోల్స్ అయితే దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేసి ఎయిర్ త్రో ఎలా ఉంటుందో కూడా మీకు అయితే ఒకసారి అయితే చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే మనం ఆన్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి 1 స్పీడ్ లో రన్ అవుతా ఉంది. ఇప్పుడు 3 స్పీడ్ అయితే పెడదాం. సో స్పీడ్ 2 ఇది. సో స్పీడ్ 2 లోకి అయితే వెళ్ళింది. అండ్ అలాగే స్పీడ్ 3 లో కూడా అయితే మీకైతే పెడుతున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎయిర్ త్రో అయితే మీరు గమనించవచ్చు. సో చూస్తున్నారు కదా, మొత్తం మీకు పేపర్ అయితే ఎలా అవుతుందో. ఎయిర్ త్రో అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా నాయిస్ వస్తున్నా చూడండి. సో 40 to 50 dB నాయిస్ ఉంటుంది. ఎక్కువ నాయిస్ అయితే మీకైతే ఉండదు. సో చూడడానికి కూడా మీకు చాలా తక్కువ నాయిస్ మీకు దీనైతే ప్రొవైడ్ చేస్తుంది. ఏసీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ నాయిస్ కూడా అని చెప్పుకోవచ్చు. సో నాకు నచ్చింది వచ్చి నాయిస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా తక్కువ నాయిస్, బ్లోయర్ యూజ్ చేశారు. బట్ నాయిస్ అనేది చాలా తక్కువ మీకైతే వస్తుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మన హాల్స్ లో పెట్టినా, ఆఫీసెస్ లో పెట్టినా ఇలా తక్కువ నాయిస్ వస్తే సైలెంట్ గా ఉంటుంది. రూమ్ అనేది చాలా ఎలిగెంట్ గా, చాలా సింపుల్ గా ఉంటుంది. నాయిస్ వస్తే చాలా ఇబ్బందిగా, మనకి ఇరిటేషన్ గా కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నాయిస్ అనేది చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. తగ్గించారు నాయిస్ అనేది చాలా వరకు. స్పీడ్ గానీ ఏది తగ్గట్లేదు, కానీ నాయిస్ వరకు చాలా లెవెల్స్ అనేవి చాలా ఇది రెడ్యూస్ చేస్తారు. మీకు ఎయిర్ త్రో అనేది ఒక 10 feet దాకా మీకు ఈజీగా అయితే ఎయిర్ త్రో వస్తుంది. నా రియల్ ఎక్స్పీరియన్స్ అది. సో ఎయిర్ త్రో అనేది ఓకే. సో ఎందుకంటే ఈ ప్రైస్ కి దీనికి అసలు చాలా మంచి ఎయిర్ త్రో అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా, స్లిక్ గా డిజైన్ చేయడం అండ్ అలాగే బ్లోయర్ డిజైన్ చేయడం, వీటి ద్వారా ఇంత ఎయిర్ త్రో అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి ఫీల్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. పెద్ద కూలర్స్ కూడా అంత ఎయిర్ త్రో అనేది ఇవ్వవు, ఎందుకంటే వాటిలో ఫ్యాన్స్ యూజ్ చేస్తారు, దీంట్లో బ్లోయర్ యూజ్ చేస్తారు. కాబట్టి మీకు ఎయిర్ త్రో అనేది చాలా ఎక్సలెంట్ గా మీకైతే కనిపిస్తా ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే దీంట్లో మెయిన్లీ మనం కూలర్ అంటే కూలింగ్ వరకే చూస్తా ఉన్నాం. సో కూలింగ్ పరంగా చూసుకుంటే ఇది కూలింగ్ మీరు ఐస్ క్యూబ్స్ కానివ్వండి, వాటర్ కానీ ఇవన్నీ వేసుకొని యూజ్ చేస్తే చాలా బెటర్ కూలింగ్ అనే చెప్పుకోవచ్చు. కూలర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అలానే మీకు పర్ఫామ్ అయితే చేస్తుంది. సో ఇది చాలా వరకు కాంపాక్ట్ కాబట్టి ఎయిర్ త్రో చాలా మంచి ఎయిర్ త్రో ఉంటుంది. అండ్ అలాగే కూలింగ్ కూడా బెటర్ గా ఉంటుంది. సో నార్మల్ గా మీకు డెజర్ట్ కూలర్స్ అలాంటివి చూస్తా ఉంటారు కదా, అంత ఎయిర్ త్రో ఉండదు. అండ్ అలాగే దాంట్లో అంత ఎయిర్ త్రో వచ్చినా అంత కూలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇది చాలా సింపుల్ గా అండ్ అలాగే ఎయిర్ త్రో చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. కాబట్టి దీంట్లో కూలింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా క్లోజ్డ్ కదా, క్లోజ్డ్ లో మీకు అన్ని ఎక్విప్మెంట్స్ చేశారు కాబట్టి ఇంకా బెటర్ మీకు చూడడానికి అయితే కూలింగ్ అయితే ఉంటుంది. కూలింగ్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. మీకు ఐస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి 4 ని ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఇట్లా వేసుకుంటే మీకు ఈజీగా కూలింగ్ అనేది చాలా బాగా మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరన్నా దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మన ప్రోమో కోడ్ వచ్చేసి TechHome05 అని అప్లై చేస్తారంటే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే లింక్ అయితే క్లిక్ చేసి చెక్ చేయండి, మీకు బెటర్ ప్రైస్ లో మీకైతే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మీకు హ్యాండిలింగ్ అని చెప్పుకోవచ్చు. సో కాంపాక్ట్ కాబట్టి మనం ఈజీగా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, దాని వల్ల మీకు ఈజీగా ఆపరేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈజీగా ఎత్తి పెట్టుకునేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈజీ టు హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ కి. అండ్ అలాగే ఎవరు ఎలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుందని మాట్లాడుకుంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్స్ కానివ్వండి, సింగిల్ మనం బెడ్ పక్కన పెట్టుకోవాలనుకున్నా, అండ్ అలాగే చిన్న హాల్స్ ఉంటాయి, అండ్ అలాగే సైలెంట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. హాల్స్ అనేవి ఎప్పుడు ఏసీ రన్నింగ్ లో ఉంటుంది, ఫ్యాన్ వేసినా అంత రీచ్ అవ్వకుండా పక్కన మనం సోఫా పక్కన వాటి పక్కన పెట్టుకుంటే మీకు క్లాసిక్ లుక్ తో ఉంటుంది. అండ్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఎయిర్ త్రో కూడా మీకైతే ఆఫర్ చేస్తుంది. కాబట్టి చిన్న హాల్స్ లో మంచి హాల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షాప్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్లీ ఇది ఆఫీసెస్ కి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు ఆఫీస్ లో ఉంటారో, సో మన పక్కన పెట్టుకొని యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆఫీస్ లో యూజ్ చేయాలంటే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ ప్రోడక్ట్ గురించి అయితే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఎవరన్నా మన ఛానల్ చూడకుండా ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.